Hi guys, welcome to day 11 of 69 days daily vlog challenge. సో ఈరోజు ఈరోజు మ్యాటర్ ఏంటంటే $1తో మనం ఎంత దూరం వెళ్ళొచ్చు మన చుట్టుపక్కల ఉన్న ఊర్లకి నేను ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో చెప్తాను. రామచంద్రపురం ఇక్కడ నుంచి 26 కిలోమీటర్స్ ఉంది, ఆలమూరు టు రామచంద్రపురం. డాలర్ ప్రైస్ వచ్చేసి 87 రూపీస్ ఉంది. 87 రూపీస్తో మనం ఇప్పుడు రామచంద్రపురం 26 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ ఎంత 26 + 26 52. సో అది 52 కిలోమీటర్స్ 87 రూపీస్తో వెళ్ళి రాగలమా? ఈ ఐడియా ఏదో బాగుంది. డైలీ $1తో మన చుట్టుపక్కల ఊర్లు ఎన్ని కవర్ చేయొచ్చు. ఓకే, డైలీ ఒక్కొక్క ఊరు తిరుగుదాము. $1 నేను ఇప్పుడే కదరా అనుకున్నాను. నా ప్లాన్ చెడగొట్టడానికి ఎవడో ఒకడు వస్తాడు అనుకున్నా, వచ్చాడు. అదిగో రామచంద్రపురం వెళ్దాం అనుకున్నాను, బట్ రావులపాలెం తీసుకెళ్తున్నాను. ఆ 87 రూపీస్కి ఇంకో 69 రూపీస్ వేసి మేఘలసీలో డబ్బులు అవ్వగొట్టాలని చెప్పి ప్లాన్ చేశాడు. 87 రూపీస్లో ఇప్పుడు ఆలమూరు టు రామచంద్రపురం వెళ్ళాల్సిన వాడిని రావులపాలెం టు రామచంద్రపురం వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంత అవుతుందో? 87 రూపీస్ సరిపోతాయో లేదు తెలీదు. లెట్స్ సీ. ఫైనల్గా రామచంద్రపురం వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? తిరిగి రిటర్న్ బస్సు ఎక్కేసి వెళ్ళిపోతాం. కొంచెంసేపు అటు ఇటు తిరిగి రిటర్న్ బస్సు ఎక్కేసి వెళ్ళిపోదాం. రేపు పొద్దున ఎక్కడికి వెళ్దాం? రాజమండ్రి. రేపు ఇలా లేట్కి కాకుండా కొంచెం త్వరగా వెళ్దాం. ఓకే, ఫలుదా తాగుతావు ఏట్రా? రోడ్డు మీద ఇవి ఉన్నాయి, హ్యాండ్మేడ్. ఇదిగో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ తలతెక్ కాన్సెప్ట్కి రీజన్ ఏంటంటే, రోజు ఇంట్లో ఉండి ఉండి పిచ్చి లేస్తుంది నాకు. సో అందుకని చెప్పేసి ఇంకా బయటకు రావడం మొదలుపెట్టాం అన్నమాట. రోజుకొక ఊరు తిరుగుదాం. బాగానే ఉంది కదా కాన్సెప్ట్ కూడా. ఎలా గాలి తిరగటం కామనే. ఇలా రోజుకొక ఊరు తిరిగితే నాకు ఊరి పేర్లు కూడా తెలియదు, మళ్ళీ కనీసం ఆ ఊరి పేర్లు అని తెలుస్తాయి కదా. చూద్దాం ఇది ఎన్ని రోజులు చేస్తామో. అదే రేపు పొద్దునకి మర్చిపోతానేమో, కానీ మర్చిపోవచ్చు రేపు పొద్దునకి. ప్రస్తుతానికి ఏదో ఒక ఏం పెట్టుకోవాలి కాబట్టి హెడ్సెట్స్ ఉన్నాయా అని చెప్పేసి కనుక్కోవడానికి షాప్లో ఎత్తుతున్నాను. సో ప్రజెంట్ హెడ్సెట్ కోసం తిరుగుతున్నాను. ఇంత పెద్ద రామచంద్రాపురంలో హెడ్సెట్ లేకుండా పోయినాయి. 7 అయింది, 8 కల్లా రిటర్న్ అయిపోవాలి. ఎక్కడ తిరిగినా మళ్ళీ బస్సులు ఉండకపోతే అదో ప్రమాదం. చూసుకో, రోడ్డు మీద తిరిగితే నీకు ఏం కనబడతాయరా? షాపుల్లోకి వెళ్ళొచ్చు కదా అంటే వెళ్ళాను. ఒక 2-3 షాపులకి వెళ్ళాను. బిగ్ సీ కానీ అక్కడికి ఇక్కడికి వెళ్ళాను, బట్ అక్కడ లేవు. ఇక్కడ ఎవరు వాటర్ కదా బ్రో, సో లేవు అని చెప్పేసి అన్నారు. అది ఇప్పుడు నువ్వు హెడ్సెట్ ఎందుకంటే ఇయర్ ఫోన్స్ TWSలో ఎక్కడైనా దొరికేస్తాయి. ఈ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే వీటితో పాటు హెడ్ ఫోన్స్ కూడా ఫ్లెక్స్ల మీద పెట్టుకుంటారు, కానీ షాప్లో పెట్టుకోరు. అలా దొరకని మాత్రమే మనం వెతకాలి. దొరికేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నేను బోట్ అడిగాను, వాళ్ళు నాకు అమ్మాయి ఇచ్చారు. అందులో ఏమన్నా ఉండొచ్చు అంటారా? రే బస్సులు వెళ్ళిపోతున్నాయి, లాస్ట్ బస్సు వెళ్ళిపోయిందంటే ఇంకేం ఉండదు నీకు. చూసుకో. అది చూడటానికి మాత్రం పెద్ద సిటీలా ఉన్నది, కానీ హెడ్ ఫోన్స్ లేవు. హెడ్ ఫోన్స్
హెడ్ ఫోన్స్ లేవు ఇంత పెద్ద సిటీలో. ట్రెండ్స్ ఉంది, విక్టరీ బజార్ ఉంది, మొత్తం అన్నీ అన్నీ ఉన్నాయి. హెడ్ ఫోన్స్ లేవు. ఎన్నుండి ఏం లాభం రా మనకు కావాల్సిన లేనప్పుడు. ఇప్పుడు వచ్చి పెద్ద షాపుల్లోనే అడిగాను, చిన్న షాపుల్లో కూడా అడగవచ్చు. ఒకవేళ ఆడి దగ్గర ఉందనుకో, ఒకవేళ ఆడి దగ్గర కొన్నామే అనుకో, కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమైనా డ్యామేజ్ వచ్చి ఆ దగ్గరికి వెళ్ళామనుకో, ఫోన్ ఎరా తూ అన్నాడు అనుకో, నా పరిస్థితి ఏంటంటో. ఇప్పుడు నా వెనకాల ఉన్నది బస్ స్టాండ్, బస్ స్టాప్. అక్కడికి వచ్చి ఉంటే బస్సులు వస్తాయి. ఇప్పుడు అంతా తిరిగేసి మనం బస్ స్టాప్కి రావాలి. టైం ఎంత? 7:18. 20 minutes అయిందా ఇప్పుడు దాకా తిరిగి? సరే, ఇంకా బోల్ టైం ఉంది, ఇంకా బోల్ టైం ఉంది. 8 దాకా తిరుగుతూనే ఉంటాం. 8 నుంచి స్టార్ట్ అవ్వాలి. స్టాండ్ అండి. అక్కడికి కూడా వెళ్ళాను, లేదన్నారు. బిగ్సీకి వెళ్ళాను, లేదన్నారు. పెద్ద పెద్ద వాటిల్లోనే లేవు, ఇంకెక్కడ ఉంటాయంటో. నాకు ఇంకో డౌటు, ఇప్పుడు ఒకవేళ లేదు, బస్సు వెళ్ళిపోయింది, లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోయింది, లిఫ్ట్ ఎక్కి వెళ్ళాలంటే మనకి లిఫ్ట్ ఇస్తాడా? దొరికింది అబ్బాయి, కాకపోతే మనం అనుకున్న మోడల్ దొరకదు. బ్యాడ్ లక్. సో వెళ్ళిపోతున్నాం. బస్ స్టాండ్కి వచ్చేసాం. బస్ స్టాండ్ నుంచి ఇంక ఇప్పుడే రావులపాలెం బస్సు వెళ్ళిపోయింది. వి జస్ట్ మిస్డ్ ఇట్. సో రెండో దానికోసం వెయిటింగ్ అనమాట. కిలోమీటర్లు నడిచినప్పుడు కూడా ఎంత లేదురా, కాలు నొప్పులు వేయలేదురా. ఇప్పుడు కాలు నొప్పులు వస్తున్నాయి. నుంచున్నాను, జస్ట్ నుంచున్నాను. ఫైనల్గా ఆల్మూర్ వచ్చేసాం. బస్సులో అదుపులు లేని కుదుపుల్లో నన్ను కూర్చోబెట్టి చుక్కలు చూపించి తీసుకొచ్చాడనమాట బస్సు ఆయన. అయ్య బాబోయ్, ఆ గ్లాసు సౌండ్లు ఉంటాయి కదా పక్కన, వాటికి ఇరిటేషన్ వచ్చేసింది. సీట్లు కదిలిపోతున్నాయి మొత్తం. స్పీడ్ కూడా స్లోగా వెళ్ళట్లేదు, బస్సు కూడా స్లోగా వెళ్ళట్లేదు, స్పీడ్ కొడుతున్నాడు. అయ్యే బాబోయ్, చుక్కలు కనబండి నాకైతే. ఎలా వెళ్తున్నారా నాయన? జస్ట్ ఇమాజిన్, నీకు కడుపులో బాగాలేదు, బస్సు ఎక్కావు, అయిపోయింది నీ పని. అది సంగతి, అది ముచ్చట. ఇంకోటి ఏంటంటే మ్యాటరు, వై రామచంద్రపురం, వై ఒక్కడివే అంటే ఆల్మూర్ అనేది నా కంఫర్ట్ జోన్. ఆల్మూర్లో నా చుట్టుపక్కల ఎవరున్నా, ఇంకా వీళ్ళందరూ మన వాళ్ళతో ఎవరితో తిరిగినా అది నా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోద్ది. మనం స్టార్ట్ చేసింది సోషల్ యాంగ్జైటీని ఓవర్కమ్ చేద్దామని. అది ఆల్మూర్లో కూర్చొని మన వాళ్ళతో కూర్చొని తిరిగితే అవ్వదు కదా. జస్ట్ ఫన్ అయితే ఉంటుంది కానీ మనకి ఇంప్రూవ్మెంట్ ఉండదు కదా. సో అందుకని రోజుకో ఊరు చెప్పున, రోజుకో కానీ ఊరిని కాదు కానీ కుదిరినప్పుడల్లా బయట ఊర్లకి ఒక్కడిని ట్రావెల్ చేయడానికి మన చుట్టుపక్కల ఊర్లు అనుకుంటున్నాను. స్టార్టింగ్ మన చుట్టుపక్కల ఊర్లు తిరిగి దాని తర్వాత పై ఊర్లకి. కంపారిజన్ కాదు కానీ చెన్నై బస్సుల్లో ప్రతి బస్సులో సీసీ కెమెరా ఉంటుంది. అదంతా ఆయన వద్దులే కానీ మనకి వాళ్ళు బస్ ట్రాక్ చేయడానికి ఒక చలో అనే యాప్ ఒకటి ఉంటుంది వాళ్ళకి, తెలుసా? మన బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. అది పైగా వాళ్ళ టికెట్ ఎంత తెలుసా? కాస్ట్ 20 రూపాయలు, 5 రూపాయలు ఎంతో ఉంటుంది అంతే. కంపేర్ చేయట్లేదు రా, ఏమన్నా నన్ను వేసుకుంటారేమో.
ప్లస్ మనది హెవీ డ్యూటీ సర్వీస్ మళ్ళీ రోడ్లు దరిద్రం. ఆ? బండి చూస్తే అతలాకుతను. అది నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను అంతే రే, అంతే.